ధైర్యంగా బయటికి రండి, మనకంటూ వాయిస్ ఉండాలి. ప్రవీణ్ పగడాల గారికి దేవుడు శాంతిని చేకూర్చాలని, ఆయన ఆత్మకు యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకొని రావాలని మా ప్రార్థన. ముమ్మరికి హత్య ముమ్మాటికి హత్య అని అందరూ అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనుమానానికి చాలా అవకాశాలు పెట్టబడుతున్నాయి. ఆయన బాడీ చూసినప్పుడు కానివ్వండి, ఇక్కడ వెంటనే హుటాహుటిగా అక్కడి నుంచి ఏపీ నుంచి తెలంగాణకి తరలించడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎంతోమంది కుట్ర ఉంది. ఎందుకంటే ఈయన ముందు నుంచి చెప్తూ ఉన్నారు. ఆయన హతసాక్షిగా వెళ్ళిపోతారనేటువంటి విషయం ఆయన ముందే అర్థమైపోయింది. అది తెలియజేశారు ముందుగా. కానీ కొంత నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే వేరే కారణాలు అనుకోవాలా, కానీ కొంతమంది అయితే ఈయన మీద పగబట్టారు అనేటువంటి విషయం బహిరంగానే పోస్టుల ద్వారా అర్థమవుతుంది. చాలామంది ఇప్పటికీ కూడా మానవత్వం లేకుండా ఏమాత్రం కూడా వాళ్ళ పోస్టుల ద్వారా వాళ్ళ స్వభావం ఏంటో బయటపెడుతున్నారు. దాంట్లో అర్థమైపోతుంది. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కోరుకునేదండి, రెండు తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలి. క్రిస్టియన్ కమ్యూనిటీ అనేవాళ్ళు చాలా అల్పసంఖ్యాకులు ఉన్నారనే ఉద్దేశంతో భావిస్తున్నారు. కానీ అల్పసంఖ్యాకులు కాదు, ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరం క్రిస్టియన్స్. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనుడిగా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన గొప్ప నాయకుడిగా ఉన్నారు. మరి క్రైస్తవ నాయకుడిగా ఉన్నారు. మరి ఈరోజు ఆయన్ని చంపామని గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ద్వారా జరిగిన మేలు, ఆయన జీవించి గొప్ప మేలు జరిగింది. ఆయన మరణం కూడా గొప్ప మేలు జరిగింది. ఎందుకంటే గొప్ప హతసాక్షిగా ఆయన ప్రభువుకు చేర్చబడ్డాడు. అందరూ అనుకోవచ్చు ఆయన చనిపోయాడు, చాలా వరకు ఆగిపోతుందని. కానీ ఇంకా అనేక మంది వస్తుంది, దేవుడు అనేక మంది నడిపిస్తాడు. ఇది గొప్పగా స్టార్ట్ అయింది. కాబట్టి రెండు ప్రభుత్వాలను కోరుకునేది దయచేసి న్యాయం చేయమని కోరుతున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. వారికి వారి కుటుంబానికి ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ఏం తెలియపరచాలనుకుంటున్నారు క్రైస్తవ సమాజానికి? క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా యూనిటీగా ఉండాలి. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఐక్యంగా ఉండాలనేది ప్రతి క్రైస్తవుడు కోరుకుంటున్నాను. ఆయనకు ఉద్దేశం కూడా అదే. ఆయన జీవించినప్పుడు ప్రవీణ్ పగడాల గారు అందరూ యూనిటీగా ఉండాలి, అందరూ సమాజం కోసం పనిచేయాలి. ఆయన ఏ విధంగా సమాజం కోసం పనిచేశాడో ఆ రీతిగా సమాజం కోసం పనిచేయాలన్నట్టు తపనతో ఆయన ఉన్నాడు. కాబట్టి మరి అందరూ కూడా ఆ రీతిగా ఐక్యంగా ఉండాలి అనేది ఉద్దేశం. వాళ్ళు కానివ్వండి, పెద్ద చర్చలు అనేటువంటి కానివ్వండి, క్రైస్తవులు ఎక్కడున్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ అందరూ కూడా ఏకదాటి మీద ఒక వ్యక్తి మరణం, ఇది క్రైస్తవ మన సహోదరుడి మరణం. కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డినామినేషన్స్ అని చెప్పేసి మాకు సంబంధం లేదు. కొంతమంది హై ప్రొఫైల్ పాస్టర్స్ కూడా కొంతమంది దీని కనీసం సానుభూతి తెలియజేయట్లేదు. ఇది కొంత విచారకరం. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి, ఇప్పటికైనా గుర్తించండి, ఇది క్రీస్తు సంఘము, మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో లాగా ఫీల్ అవ్వాలి. ప్రవీణ్ పగడాల ఎవరో బయట వ్యక్తి కాదు, ఈయన మన ఇంటి వ్యక్తి. కాబట్టి సమాజం అందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో, ఇట్లాంటి సమయాల్లో అట్లీస్ట్ ఏకం కావాలి. దీనంతా కూడా మనము అనేటువంటి భావనతో ముందుకెళ్ళాలి. ఈ ఐక్యత కొనసాగితే తప్ప దాడులు ఆగవు. ప్రభుత్వ అధికారులు కూడా అందరినీ సమాన భావంతో చూడాలి తప్ప అదే వేరే మతస్థులు ఎవరైనా చనిపోతే నిన్న అంత రెక్లెస్గా ఉండేవారు కాదు. కాబట్టి అధికారులు అందరూ ఓట్లతో గెలుస్తున్నారు. కాబట్టి అందరికీ న్యాయవంతమైనటువంటి పరిపాలన ఉండాలా, అందరినీ చక్కగా సమానంగా చూడాలి. ప్రభుత్వ అధికారుల నుంచి మేము కోరుకునేదాన్ని ప్రవీణ్ పగడాల ఈరోజు మన మధ్య కనబడకుండా తిరగాలని ఒకరికి చెప్పాడు కనుక అది మాకు ఎంతో బాధాకర విషయము. ఎందుకంటే పోయిన వ్యక్తి తిరిగి రాడు కనుక మళ్ళీ ఒక ప్రవీణ్ అన్న ఖచ్చితంగా దేవుడి భూలోకంలో అనేకులు మన ప్రవీణ్ అన్న ఎత్తున్నాడు దేవుడు. కానీ మళ్ళీ ఒక ఇలాంటి సంఘటన జరగకుండా మేము ఐక్యంగా ఉండాలి. తర్వాత అన్న వాళ్ళ కుటుంబం న్యాయం జరగాలి. ఎవరు చంపారు, ఏ వ్యక్తి చేయకుంది క్లియర్గా మొత్తం బయటపడితే మేము నెమ్మదిగా సమాధానంతో ఉంటాం, మంచి నిద్రపోతాం. ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారంటే మాకు ఎవరు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మేము ఖచ్చితంగా పోరాటం మీద ఖచ్చితంగా న్యాయం మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి కోరుకుంటాం.